అయినా మీరు ప్రశ్నలు అడుగుతున్నారు, నాకే ప్రెస్ మీట్ ఏం లేదు సార్. వరుసగా 4 సార్లు లోకేష్ గారి కాన్వాయ్ని ఎందుకు పోలీసులు లాస్ట్ చెక్ చేస్తున్నారు? మా గత 3 రోజులుగా 4 సార్లు బండిని ఆపారు. ఈ రోజు పొద్దున ఆపారు, మళ్ళీ సాయంత్రం కూడా ఆపారు. దిగి ఎస్ఐ గారిని సూటిగా ప్రశ్నించారు, ఎందుకు నా బండి ఆపుతున్నారంటే పై అధికారులు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. అందుకే చెప్పా, డీజీ గారు చెప్పండి ఆయన టైం తొందరలో వస్తుందని. అంటే కావాలని ప్రతిపక్ష పార్టీలు హెరాస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు బండి చెక్ చేయాల, ఇక్కడున్న వైకాపా ఎమ్మెల్సీ బండి చెక్ చేయాల, ఎమ్మెల్యే బండి చెక్ చేయాల, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభ్యర్థిగా నేనున్నా నా బండి చెక్ చేస్తారు, జనసేన ఇన్ఛార్జ్ ఉన్న శ్రీనన్న బండి చెక్ చేస్తారు. ఇట్లా అడుగడుగునా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దీనిపైన ఎలక్షన్ కమిషన్ కూడా రాస్తున్నాం. చట్టాలు ఏమైనా ఉంటే అందరికీ ఒకటే చట్టం ఉండాలి, అదే అమలు చేయాలి తప్ప ప్రతిపక్ష వాళ్ళకి ఒకటి అధికార పార్టీ చేస్తాం కరెక్ట్ కాదు. అధికారులు ఎవరైతే ఇట్లా చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన ఎలక్షన్ కమిషన్ కఠినంగా వ్యవహరించాలి. ముఖ్యమంత్రి గారు బండి చెక్ చేశారా? ఎమ్మెల్యే గారు బండి చెక్ చేశారా? ఎమ్మెల్సీ గారు బండి చెక్ చేశారా? నేను అడుగుతున్నా. 3 రోజుల్లో 4 సార్లు ఏనాడు నా బండి చెక్ చేయలేదు స్వామి. రోజు తిరిగేవాడనే కదా. కావాలని నన్ను ఆపి ఎన్నిసార్లు చెక్ చేస్తారు? ఒకే రోజు 2 సార్లు చెక్ చేస్తారా? ఇప్పటికి ఉదయం సాయంత్రం. పొద్దున అన్నగారు నాతో చెక్ చేశారు, సాయంత్రం మళ్ళీ ఆయన బండి సెపరేట్ గా చెక్ చేశారు. అండ్ ఎస్ఐ గారు ఎటు చెప్తారండి, పై అధికారులంట స్పెసిఫిక్ గా నా బండి చెక్ చేయమని ఆదేశాలు ఇచ్చారంటే ఎటు చెప్తున్నారు? అని దానికి సమాధానం చెప్పానండి వాళ్ళు. అధికారులు ఇప్పుడు సమాధానం చెప్పాలి. దీనిపైన ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకోవాలి. అందుకే డీజీని తొలగించాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎస్పీ గారిని మార్చాలి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వీళ్ళందరినీ ఎస్పెషల్లీ ఎస్పీ గారు వీళ్ళందరినీ ఏకంగా ఎలక్షన్ ముందు నియమించిన వాళ్ళు వీళ్ళందరినీ బర్తరఫ్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉంది. పై అధికారులకు ఎక్కడి నుంచి ఒత్తిడి ఉందని అరే ఎస్ఐ గారే చెప్తే స్పెసిఫిక్ గా మా బండిలు చెక్ చేయమని ఆయనకు ఆదేశాలు వచ్చినాయంట. దాని మేరకే చెక్ చేశాను వాళ్ళు చెప్తాం జరిగింది. ఇంకా దానికన్నా ఆధారాలు మీకేం కావాలి? ఎమ్మెల్సీ గారు బండి తనిఖీ చేశారా? హనుమంతరావు గారు ఎమ్మెల్సీ గారు ఆయన బండిని ఎవరు జోలికి వెళ్ళారు. ఎమ్మెల్యే గారు తిరుగుతున్నారు, ఎవరు కరకట్ట కమలాసన్ ఆల రామకృష్ణారెడ్డి గారు, ఆయన బండి చేయలా. ముఖ్యమంత్రి గారు బండి ఆపి ఇప్పుడు చెక్ చేశారా వీళ్ళు? మళ్ళీ మేము ఒకరు దొరికాం వాళ్ళకి. ముఖ్యమంత్రి గారు అదే రోడ్డు మీద తిరుగుతాడు అటు ఇటు ఎప్పుడో, మళ్ళీ ఎందుకు ఆయన బండి ఆపి చెక్ చేయరు అధికారులు? కేవలం నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను జనసేన ఇన్ఛార్జ్ గా శ్రీనివాస్ అన్న బండి ఎందుకు చెక్ చేస్తున్నారు ప్రత్యేకంగా? దానికి అధికారులు సమాధానం చెప్పాలి. అది నేను సూటిగా ప్రశ్నిస్తాను. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రికి కలవటానికి రాష్ట్రం నుంచి ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీలు ఎంతమంది వస్తున్నారు? నిజంగా వాళ్ళని ఆపితే నిజంగా ట్రాఫిక్ ఆగిపోయేది. ప్రత్యేకంగా అన్న బండి మా బళ్ళే ఆపేసి ఇచ్చేస్తున్నారు. నిజంగా వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే ఆ ట్రాఫిక్ ఆగిపోయేది కదా భారత్ దగ్గర, అటువైపు ఆగిపోయేది కానీ ఇంటి దగ్గర. మరి ఎందుకు ఆగట్లేదు? ఎవరు చెక్ చేయట్లేదు. ఓన్లీ వాళ్ళకి భయం పట్టుకుంది, ఓటమి భయం పట్టుకొని కట్టడి చేయాలని చూస్తే వాళ్ళు చూస్తున్నారు తప్పితే ఇంకొకటి లేదు. మేము దీనికి భయపడే వాళ్ళం కాదు. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రం అంతా చెప్తా ఉన్నాం, దీనికి భయపడే వాళ్ళం కాదు. మీ ఉడతగులు మేము భయపడే వాళ్ళం కాదని చెప్తా ఉన్నాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎలక్షన్ కమిషనర్ కూడా స్వయంగా ఫిర్యాదు చేశారు, గవర్నర్ ఫిర్యాదు చేశారు. అయినప్పుడు కూడా కేంద్రానికి అయితే రాస్తామని చెప్పి ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా గారు చెప్పారు. కానీ ఎక్కడ కూడా దీనిపైన మేము పోరాడుతాం, మేము వదిలిపెట్టాం. డీజీ గారిని మార్చే వరకు మేము వదిలిపెట్టాం. 100% డీజీ మస్ట్ గో, ఎస్పీ మస్ట్ గో, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దానిపైన మేము పోరాడతాం. నిన్న చంద్రబాబు నాయుడు గారి సమావేశం జరిగింది. ఎలక్షన్ కమిషన్ దగ్గర మేము పర్మిషన్ తీసుకుని పెట్టిన సభ అది, క్లోజ్ డోర్ మీటింగ్. ఎలక్షన్ కమిషన్ ఉన్నత అధికారులు వచ్చి విజువల్స్ కూడా తీసుకుని వెళ్లారు. వాళ్ళు వచ్చారు, విజువల్స్ కూడా తీసుకుని వెళ్లారు. కానీ అక్కడ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వస్తాడు, అతనికి ఏం పని అండి? పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్కి ఏం పని? అందుకే సిఐఎస్ఎల్ చీఫ్ కూడా పోవాలి, ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా బర్తరఫ్ చేయాలి. దీనిపైన గట్టిగా తీసుకుంటాం, సీరియస్ గా తీసుకుంటాం. మేము ఈ ఇష్యూని వదిలిపెట్టదలుచుకోవాలి. అంటే డౌట్ ఎందుకండి? నేను అసలు నార్మల్ ఫోన్ ఎవరికైనా కొడితే బీపీలో వస్తున్నాయి, దానికే నాకు డౌట్ ఉంది. ట్యాపింగ్లు చేస్తున్నారు. తెలంగాణలో కూడా జరిగింది అనేది ఈరోజు బయటకు వచ్చింది కదా, అలానే ఇక్కడ కూడా చేస్తున్నారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ట్యాప్ చేసినా మేము చేసే తప్పులేం లేవు కదా, ఏముంటుంది అనుకుంటా. మేము ఏ అభ్యర్థిని పెట్టబోతున్నాం ఇయే ఉంటే తప్ప వాళ్ళలాగా మా దగ్గర దొంగ సొమ్ము లేదు, దొంగ పేపర్ లేదు, దొంగ ఛానల్ లేదు కదా. ఎందుకు భయపడాలో మేము? కానీ వాస్తవాలు ప్రజల ముందు మేము పెడతాం.
లాగా రాష్ట్రం అంతా ఇట్లా జరుగుతుందా? ఎస్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. నిన్న మా అభ్యర్థులు కూడా, జనసేన పార్టీ అభ్యర్థులు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా మీటింగ్ లో చెప్తాం జరిగింది. అది మా దృష్టికి వచ్చి. కానీ మొదటిసారి హెరాస్మెంట్ నేను చూసా. అరే 3 రోజులు 4 సార్లు ఎవరిని చెక్ చేస్తారా? అరే ఎమ్మెల్యే గారు బండి ఆపరు, ఎమ్మెల్సీ గారు బండి ఆపరు, ముఖ్యమంత్రి గారు బండి ఆపరు, మంత్రులు బండ్లు ఆపరు. వాళ్ళేమో ఇటువంటి తిరుగుతారు, ఇంకా ఒక్క బండి ఆపుతున్నారు. నేను ఎక్కడ ఈ రోజు కూడా చెక్కింగ్ అయ్యే వరకు నేను ఎలాంటి ఇష్యూ చేయలా. చెక్కింగ్ అయిన తర్వాత దిగి మటుకు గట్టిగా ప్రశ్నించా, గట్టిగా దెబ్బలాడ. ఎందుకంటే చెకింగ్ చేసే ముందర నేను దెబ్బలాడితే ఇలా ఆపుతున్నారని నాకు చెప్తారు. అందుకే మీరు మొత్తం చెకింగ్ చేయండి. అయిపోయిన తర్వాత నేను దిగి అడిగా, ఎందుకు మీరు నా బండి ఆపారు? నేను ఎక్కడ ఆపాను? పొద్దున ఆపారు కదండి, అది వేరే అధికారం. మళ్ళీ ఈయన ఎందుకు వచ్చాడంటే గాడిదలు కాదు వచ్చాడు ఈయన. ఎట్లా వీళ్ళు ఇటు తయారు చేసి నేను వదిలిపెట్టాను. ఆ ఎస్ఐ గారిని కూడా నేను ఫర్మ్ గా యాక్షన్ తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల కోడ్ ఉంది, ప్రభుత్వం దీని మీద బాధ్యత ఉంది, ప్రభుత్వం సంబంధం లేదు, అన్ని ఎన్నికల సంఘం చూస్తుంది. దెన్ మీనా గారు షుడ్ టేక్ యాక్షన్. హలో, మీనా గారు షుడ్ టేక్ యాక్షన్. చట్టాలు అందరికీ ఒకటేగా ఉండాలి కదా. ఎస్పీని పీకి అవతలు పడేమనండి, ఎస్ఐ గారి పైన యాక్షన్ తీసుకోమనండి. అంటే నా ఒక్కడి బండే కంపడుతుంది ఆ రోడ్డు పైన, ఇంకెవరు బండ్లు కంపట్లేదా? పద్దాకొచ్చి మా పైన చేసి. అరే సకల శాఖ సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడే, మళ్ళీ అతని బండి ఎందుకు ఆపలేదు ఇప్పటివరకు అడుగుతున్నా నేను. మళ్ళీ మిగతా సలహాదారులు ఏడ్చారే, ధనంజయ రెడ్డి గారి బండి ఎందుకు ఆపలా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బండి ఎందుకు ఆపలా, విజయసాయి రెడ్డి బండి ఎందుకు ఆపలా? వాళ్ళ బండ్లు కంపట్లేదా? ఎట్లా కుదురుతుంది? 100% పోలీస్ డిపార్ట్మెంట్ వాంటెడ్ గా టార్గెట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, హ్యూమిలేట్ చేయాలనేది వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. అందుకే నేను మూడు సార్లు నన్ను ఆపితే నేను ఎప్పుడు పట్టించుకో, ఫోన్లే డ్యూటీ అనుకున్నాను. అరే ఒకే రోజు 2 సార్లు ఆపి అంత కామన్ సెన్స్ కూడా ఉండదా డిపార్ట్మెంట్ కి? ఒకే రోజు 2 సార్లు ఆపుతారా? ఎట్లా కుదురుతుంది? అందుకే నేను సీరియస్ చెకింగ్ చేసిన తర్వాత నేను అడిగా, గట్టిగా నిలదీశాను. గట్టిగా అడిగితే మా పైన అధికారులు చెప్పారు మీ బండ్లు చెక్ చేయమని మాకు ఆదేశాలు వచ్చినాయని ఆయన చెప్పారు. అదే పరిస్థితి. అన్నా బీసీ సోదరులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, దళితుల్ని వీళ్ళు చంపుతున్నారు ఏకంగా. ఇంకో పక్కన మీరు చూస్తే అమర్నాథ్ గౌడ్ లాంటి వాళ్ళని పేపర్ అతను చదువుకున్న పుస్తకాల నుంచి పేపర్లు చింపి నోట్లో కుక్కేసి కాలు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ కుటుంబాలను ఆదుకునే నాదుడే కంపడలేదు. మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కంపడుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. దీనన్నిటికి కారణం సైకో జగన్. జగన్ పోతేనే ప్రజలకు మళ్ళీ మనశ్శాంతి ఉంటుంది. లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. అందుకే నేను ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. ఈ ఇష్యూని మేము ప్రజలకు బలంగా తీసుకెళ్తాం. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు మేము వదిలిపెట్టాం. విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్ కి తెలుగుదేశం పార్టీ నేతలకే సంబంధం ఉందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. ఆధారాలు వేయండి. అధికారంలో ఉంది వైకాపా పార్టీ, వాళ్ళ ఆరోపణలు చేస్తాం కదా, ఆధారాలు బయట పెట్టాలా? అరే బ్రెజిల్లో ఆయన ఎవడో రాష్ట్రపతి అవుతే ఈయన పెద్ద ట్వీట్లు, వైవి సుబ్బారెడ్డి గారు ఏకంగా అక్కడికి వెళ్లారు, అనేక ఫోటోలు బయటకు వచ్చినాయి. అండ్ ఈరోజు మంగళగిరి నియోజకవర్గం మొత్తం గంజాయి డెన్ గా మారింది. ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కన ఎన్టీఆర్ కట్ట పైన మహిళలు, నేను కార్యక్రమం రచ్చబండ పెట్టుకుంటే మహిళలు వచ్చి అన్న మాకు డ్రగ్స్ కి మా పిల్లలు బానిసలు అవుతున్నారు, మీరు కాపాడండి అని అడిగారు. ముఖ్యమంత్రి గారితో 100 మీటర్ల దూరది. ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర డ్రగ్స్ మాయంలో పిల్లలు ఒక మహిళ పైన గ్యాంగ్ రేప్ చేశారు. ఇప్పటికీ కేసు సరిగా పెట్టలేదు, నిందితుడిని జైలుకు పంపించలేదు. దీనన్నిటికి కారణం ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు అనంత బాబు. మీడియా మిత్రులు రాసుకోవాలి, అనంత బాబు ఎమ్మెల్సీ. దీని అన్నిటికీ ఈ డ్రగ్ కింగ్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ట్రైబల్ ఏరియాలో మొత్తం పంట వేసేది వాళ్ళ మనుషులే, పోలీసు వాళ్ళు కూడా రాకుండా అడ్డు తిరిగేది వాళ్ళ మనుషులే. లాక్డౌన్ లో ఏకంగా డ్రగ్స్ మొత్తం ప్యాకేజ్ చేసి ఊరు వీధి తీసుకెళ్లింది వైకాపా నాయకులే. అనంతబాబు గంజాయి మత్తులో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారు. జగన్ ఏం కానుక ఇచ్చాడు తెలుసా? ఎమ్మెల్సీ ఇచ్చాడు. అతని పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. పబ్లిక్ మీటింగ్ లో ప్రజల డబ్బులతో పెట్టి పబ్లిక్ మీటింగ్ లో ముఖ్యమంత్రి పక్కన అనంతబాబు కూర్చుంటాడు. ఏకంగా నియోజకవర్గ రివ్యూ జరిగితే ముఖ్యమంత్రి గారి ఇంటి లోపలనే అదే రూమ్ లో కూర్చుంటాడు ఈ అనంతబాబు. నిజంగానే దళితుల పైన అంత ప్రేమ గౌరవం ఉంటే
అసలు అలాంటి వ్యక్తిని కడ్రాయర్లో కొట్టి ఊరేగింపు చేపించాలి జగన్. అలాంటి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టించుకుంటాడా? 2 నెలలు ఓపిక పట్టండి. నేను ఇప్పటికీ హామీ ఇచ్చా, మన ప్రభుత్వం వచ్చిన మొదటి 100 రోజుల్లో గంజాయికి చెక్ పెడతాను. ఫుల్ స్టాప్ పెట్టి బాధ్యత మేము తీసుకుంటాం. మరి పోలీసులు ఎందుకు మంగళగిరి ఏరియాలో డ్రగ్స్ పట్టుకోవట్లేదు? గంజాయిది దాని వెనకాల వైకాపా నాయకులే ఉన్నారు స్వామి. ఏమో మా కరకట్ట కమలాసన్ కూడా ఏమైనా డబ్బులు అందుతున్నాయేమో అంటే మీకు తెలియదు. ఇక్కడ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారికి కరకట్ట కమలాసనం పేరు పెట్టిన పాప ఆయన కూడా డబ్బులు వస్తున్నాయేమో. ఆయన కూడా దీని సమాధానం చెప్పాలా? మహిళలు ఈరోజు పెద్ద ఎత్తున బయటకు వచ్చి డ్రగ్స్ మీరు అరికట్టనని నన్ను అడుగుతున్నా. ఎమ్మెల్యే గారు మరి ఏం చేస్తున్నారండి? ఏం పీకాడు ఎమ్మెల్యే 5 సంవత్సరాలు? ఈరోజు గంజాయి డెన్గా మారిపోయింది మంగళగిరి. ముఖ్యమంత్రి గారు ఇంటి పక్కనే గంజాయి అమ్ముతున్నారు. ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, మీ కూతురుని ఇట్లనే గంజాయికి బానిసలు చేస్తే మీరు ఒప్పుకుంటారా? నేను చూశాను చంద్రగిరి నియోజకవర్గంలో ఒక తల్లి, ఆమెకి 3 కూతురు ఉన్నారు. పెద్ద కూతురిని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా వాడుకున్నారు వైకాపా నాయకులు. 45 రోజులు పట్టింది ఆ తల్లికి తెలిసిందాక పాపం. నన్ను వచ్చి సిఎంసి వెల్లూరు తీసుకెళ్తాను, కొంచెం మీరు ఒక మాట చెప్పండి, మాట సహాయపడండి అని అడిగింది. ఆ రోజు ఇంకో మాట చెప్పింది, మీరు సాయం చేయకపోతే పెద్ద కూతురు నేను చంపేస్తాను. ఆమె చెప్పింది మా ఇంకొక 2 కూతురు కాపాడడానికి పెద్ద కూతురు నేను చంపేస్తానని. ఇదే కానీ జగన్ కూతురులు జరిగితే ఒప్పుకుంటాడైనా? ఎంత అన్యాయం అండి. ఉడతా పంజాబ్ సినిమా చూసాం, ఉడతా ఆంధ్రప్రదేశ్ ఈరోజు సినిమా కాదు రియల్ లైఫ్ లో చూస్తున్నాం. అదే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. అంటే చివరాస్త్రంగా మొత్తం కూడా మైండ్ ఓవర్ కేసులు కూడా పెడుతున్నారు. నిన్న సాక్షాత్తు పయ్యవల్ కేశవ్ గారు వెళ్ళి ఎలక్షన్ కమిషనర్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఐపీఎస్ అధికారులు కూడా ఎనీ కాస్ట్ పోలీస్ అధికారుల స్థాయిని బట్టి కూడా కొనుగోలు చేసేయాలని చెప్పి కూడా వైసీపీ నాయకుల నుంచి ఆదేశాలు వచ్చినాయి అంటున్నారు. అసలు ఎలా ఎదుర్కొంటారు? ఎన్ని కూడా తెలుగుదేశం పార్టీకి ఇదేం కొత్త కాదండి. మేము 6 నెలలు పోరాడుతున్నాం. ఇప్పుడు జనసేన పార్టీ కూడా యుద్ధంలో వచ్చింది. ఇద్దరం కలిసికట్టుగా ఈ వైకాపా నాయకుల్ని, ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు మేము రాసుకుంటాం ఎర్ర బుక్లు. ఏం కంగారు పడదు. రేపు వచ్చినా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళ సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకి కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటాను. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సార్, ఇప్పుడు లేని విధంగా లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు. అవును, అందరూ చేస్తున్నారు. ఈరోజు మందకృష్ణ మాదిక్ కూడా మీ కూటమి సపోర్ట్ అంటారు. అందరూ వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడడానికి వైకాపా పార్టీ తప్ప అందరూ వచ్చి మాకు మద్దతు తెలిపారు, సపోర్ట్ చేస్తున్నారు. ప్రతిపక్ష ఒక్క ఓటు కూడా పక్కదారి వెళ్ళకూడదు అనే లక్ష్యంతో ఈరోజు అందరం కలిసికట్టుగా పోరాడుతున్నాం. మా లక్ష్యం ఒకటే, ఆంధ్ర రాష్ట్రంలో జగన్ ఉండకూడదు, ఆయన పరిపాలన ఉండకూడదు. ఆ లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. సార్, మంగళగిరిలో లోకేష్ ని టార్గెట్ చేసింది అధికార పార్టీకి సంబంధించి విజయసాయి రెడ్డి ఇక్కడే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఒక పక్క సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు, నెక్స్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇక్కడే ఉంది. ఒక 4-5 ఇక్కడే ప్రచారం చేస్తున్నారు. మీరేం ఒక్కళ్ళు తిరుగుతున్నారు. ప్రచారం ఎక్కడ చేస్తున్నారండి? వాళ్ళ ఇంటి నుంచి బయటకు రావట్లేదు. వాళ్ళు ఆల్రెడీ హ్యాండ్సప్ చేసినట్టున్నారు. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టట్లేదు. అయ్యారు 2 కుటుంబాలు మంగళగిరిని దాదాపు 25 సంవత్సరాలు ఎమ్మెల్యే స్థాయిలో పరిపాలించారు. నేను కేవలం 4 సంవత్సరాలు 11 నెలలు అయింది ఈరోజు నేను ఓడిపోయిన దగ్గర నుంచి. నేను దాదాపు 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజలు చేస్తున్నాను. సిమెంట్ బల్ల దగ్గర నుంచి తోపుడు బండ్లు, ఆరోగ్య రథాలు, వాటర్ ట్యాంకర్లు, పెళ్లి కానుక, చనిపోతే మట్టి ఖర్చులు డబ్బులు ఇస్తాం. ఇలా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తాం. వాస్తవంగా చెప్పాలంటే ఒక ప్యారలల్ గవర్నమెంట్ తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసికట్టుగా మేము నడిపిస్తున్నాం. ఇక్కడ ప్రజలు ఒకటే చెప్తున్నారు, 25 సంవత్సరాలు మీరు 2 కుటుంబాలకు అవకాశం ఇచ్చారు. వాళ్ళు నేను చేసినట్లు 10% వాళ్ళు చేశారని గుండె పైన చేపెట్టుకుని ఆలోచించమంటారు. ఓడిపోయిన రోజు బాధ కలిగింది, కానీ అదే రోజు నాకు కసి కూడా పెరిగింది. పట్టుదల కసితో ప్రజల కోసం పనిచేశాను. ఈరోజు తిరుగుతున్నా, చిత్తశుద్ధి ఉంది కనుక తిరుగుతున్నా. నాకు భయం లేదు కనుక నేను తిరుగుతున్నా. నేను చేసిన మంచి పనులు ప్రజలు చెప్పుకోగలుగుతున్నా కనుక నేను తిరుగుతున్నా. వాళ్ళు గత 25 సంవత్సరాలుగా మంగళగిరి నియోజకవర్గం ఏం చేయలేదు కనుకనే వాళ్ళ ఇంటికి గడప దాటి బయటకు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.